కర్ర ఎవరిచ్చారు, కొట్టమని ఎవరు చెప్పారు, వీడియో ఎవరు తీశారు, ఇలాంటి అనేక విషయాలు అయితే బయటికి రాబోతున్నాయి. ఏదేమైనా ఒక రకంగా వైసీపీలో కొన్ని సంచలనాత్మకంగా జరిగిన కొన్ని విషయాలకి తాలూకాకు సంబంధించిన వివరాలు, వార్తలు ఈనాటికి కూడా బయటకు వచ్చాయి అంటే కనుక చాలా చర్చనీయాంశంగానే ఉంటాయి. అందులో అటు వివేకానందరెడ్డి హత్య కానివ్వండి, లేదంటే కోడికత్తి కానివ్వండి, లేదంటే రఘురామకృష్ణరాజును కొట్టించడం కానివ్వండి, ఇలాంటి కొన్ని అంశాలు బయటకు వచ్చినప్పుడు మాత్రం చాలా పెద్ద చర్చకు దారితీస్తాయి. చూద్దాం మరి సునీల్ కుమార్ ఆయన 1993 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి సంబంధించిన వ్యక్తి, ఒక దళిత ఐపీఎస్గా ఉన్నారు అనేది ఆయన్ని సస్పెండ్ చేసినప్పుడు ఒక రకంగా వైసీపీ మీడియా అంతా కూడా ఆయన పక్షంగా కూడా చాలా వార్తలు ప్రచారం చేశారు. బట్ ఇందులో ఇలాంటి అకృత్యాలు చేసినప్పుడు క్యాస్ట్లు చూడొద్దు, ఇది దళిత ఐపీఎస్ అనో కాదు, ఎవరు సిన్సియర్గా ఉన్నారు, ఎవరు తప్పు చేస్తున్నారు, ఇది మాత్రమే క్రోడీకరించుకోండి అంటూ కూడా రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు కూడా అనేక రకాలుగా వీళ్ళు తిరగబడుతూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు, అధికారంలో ఉండి కూడా ఏం చేయలేకపోతున్నామని ఎదురు చూశారు. మొత్తానికి ఫైనల్గా అయితే నోటీసులు ఇంతకు ముందే అందాయి. డిసెంబర్ 4న సిట్టు ముందు కనుక సునీల్ కుమార్ ఒక ఐపీఎస్ హోదాలో ఎన్నో రకాల సిఐడిగా అంటే సిఐడి డీజీ స్థాయికి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. ఒక పోలీస్ ఆఫీసర్గా ఉండి ఈరోజు సిట్టు ముందు హాజరైతే సిట్టు తనని అరెస్టు చేస్తే నిజంగా ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో చూడాలి. అంటే ఐపీఎస్లు, పోలీసులు ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళ మోచేతి నీళ్లు తాగే విధంగా వ్యవహరిస్తే గనక, చట్టాన్ని చేతిలోకి తీసుకుని అమాయకుల్ని కొట్టేలాగా మనసు లేకుండా పనిచేస్తే గనక దాని తీవ్రతలు భవిష్యత్తులో అది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ అధికారి ఇలాంటి అకృత్యాలకు పాల్పడినా భవిష్యత్ అనేది ఒకటి ఉంటుంది అని మాత్రం ఖచ్చితంగా గుర్తెరిగి పనిచేయాలి అనేది ఇక్కడ సునీల్ కుమార్ గారు లాంటి వాళ్ళ ఇన్సిడెంట్ చూసినప్పుడు తెలుస్తుంది. మొత్తాన్ని సునీల్ కుమార్ని మరి డిసెంబర్ 4న సిట్టు విచారణలో భాగంగా తిప్పుతారా, లేదంటే అరెస్ట్ చేస్తారా, సస్పెన్షన్ అయితే అయ్యారు, కానీ నెక్స్ట్ ఏముండబోతుంది సునీల్ కుమార్ విషయంలో అనేది చూడాలి. బట్ ఈ లోపుగా తను మరి సిట్టు విచారణకి ముందుకు వెళ్లకుండా ఏమైనా ఆర్డర్స్ తెచ్చుకొని విచారణకి వెళ్లకుండా ఏమైనా చూస్తారా ఏంటి అనేది తెలియాల్సి ఉంది. రైట్, ఇది ఈ ప్రస్తుతానికి బ్రేకింగ్ న్యూస్.